నైస్గా స్కెచ్ చేశాడు, స్మార్ట్గా దోచేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. చోరీ చేసిన సొమ్ముతో షాపింగ్లు జల్సాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా కంత్రిగాడు? ఏం చోరీ చేశాడు? కళ్ళ ముందు కట్టలు కట్టలుగా క్యాష్, చేతుల్లో తిమతిమ. ఇంకేముంది, కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం మంచి స్కెచ్ ప్రిపేర్ చేశాడు. వన్ ఫైన్ డే అమలు చేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో పట్టపగలే ఏటీఎంలలో క్యాష్ నింపే వాహనాన్ని అందులో పనిచేస్తున్న డ్రైవరే ఎత్తుకెళ్లాడు. ఈ దోపిడీ కేసు ఒక్కసారిగా సిటీలో సంచలనంగా మారింది. ఏటీఎంలలో నగదు నింపేందుకు తీసుకెళ్తున్న క్యాష్ వ్యాన్లో దాదాపు 60 లక్షల రూపాయల నగదున్నట్లుగా మేనేజ్మెంట్ చెబుతోంది. ఏటీఎం చోరీ కేసులో నగదును ఎత్తుకెళ్లిన డ్రైవర్ అజిత్ అలియా శివ గత 10 రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నగదు రవాణా చేసి సిఎంఎస్ కంపెనీలో డ్రైవర్గా 6 నెలల క్రితం అజిత్ ఉద్యోగంలో చేరాడు. గోపన్పల్లి పరిధిలోని ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు ₹1 కోటి పైగా నగదుతో డ్రైవర్ అజిత్తో పాటు మరో 4 సిబ్బంది క్యాష్ వ్యాన్లో బయలుదేరారు. గచ్చిబౌలి ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి సెక్యూరిటీ సిబ్బంది, క్యాషియర్లు మూత్ర విసర్జన కోసం వెళ్లిన సమయంలో డ్రైవర్ అజిత్ ఒంటరిగా వాహనం దగ్గరకు వచ్చి క్యాష్తో ఉన్న వ్యాన్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే సిఎంఎస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. దొంగిలించిన వాహనాన్ని అజిత్ తెల్లాపూర్ సమీపంలో వదిలి నగదు ఉన్న ట్రంక్ పెట్టెతో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు నేరుగా ముంబైకి వెళ్లి కొన్ని రోజులు షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బెంగళూరుకు చేరుకుని అక్కడి మాల్స్లో కూడా కొనుగోలు చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటి వరకు 100కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. అజిత్ను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ముందుగానే పథకం వేసుకొని సిఎంఎస్ కంపెనీలో ఉద్యోగంలో చేరి ఈ దోపిడీకి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడికి మరెవరైనా సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.